వ్యూవర్స్ వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఈ రోజు ఎపిసోడ్లో డిఫరెంట్ స్టైల్ అండి, మంచి పట్టు శారీస్లోని వచ్చేది వెడ్డింగ్ సీజన్ కాబట్టి అందులో కూడా వచ్చేసి మనకు డిఫరెంట్గా పట్టు కావాలని చూస్తుంటాం. అందులో కూడా మనకు కాస్ట్ వచ్చే లో రేంజ్గా ఉండాలి, శారీ వచ్చే గ్రాండ్గా ఉండాలి. సో అటువంటి వాళ్ళకి వచ్చేసి కళ్యాణ పట్టు అని లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చింది. సో అది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మంచి మిర్చి రెడ్ కలర్కి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ డిజైన్ తీసుకున్నాము. వండర్ఫుల్ డిజైన్ అండి, చాలా లేటెస్ట్ డిజైన్ అని చెప్పాలి. సో దీనికి వచ్చేసి పైన బార్డర్ తీసుకుంటే మనకు 2.5 ఇంచెస్ స్టైల్ మనకు బ్లూ కలర్ తోటి మంచి కడ్డీ స్టైల్లో వస్తుంది. సారీ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకు వచ్చేసి డిఫరెంట్ ఫ్లవర్స్ తోటి హైలైట్ అవుతుందండి. అందులో కూడా వచ్చేసి మనకు 2-3 ఫ్లవర్స్ తోటి డిఫరెంట్గా వస్తుంది. ఒక పెద్ద ఫ్లవర్, ఒక మ్యాంగో డిజైన్ లాగా వచ్చేసి చిన్న ఫ్లవర్ తోటి వచ్చేసి సారీ మొత్తం కూడా మనకు హెవీ కాన్సెప్ట్ లాగా వచ్చేటట్టు సారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా స్టార్టింగ్ ఎండింగ్ వరకు అనేది డిజైన్ ఎలాగే తీసుకున్నాం. అంటే కింద బార్డర్ తీసుకుంటే మనకు బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 6 ఇంచెస్ లెవెల్లో ఒక కపర్ సిల్వర్ బ్లూ కలర్, పికాక్ బ్లూ కలర్ లాగా వచ్చేసి అందులో డిఫరెంట్ డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం. శారీ అంతా కూడా మనకు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వెళ్తుంది. 100% మనకు ఫాలింగ్ మెటీరియల్ అండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తోటి కంచిపట్టు శారీకి ఏ విధంగా తీసుకునే విధంగా మనకు డిజైన్ క్రియేట్ చేస్తారండి. కళ్యాణ పట్టుని వండర్ఫుల్ ఐటమ్. సో పల్లిపాటు కూడా తీసుకుంటే మనకు బ్లూ కలర్ తోటి పల్లెని హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అంటే బ్లౌజ్ వచ్చేప్పుడు కూడా మనకు బ్లౌజ్ అనేది కూడా కంప్లీట్ డిఫరెంట్గా ఇచ్చారు. ఒక బుటీ స్టైల్లో అనేది మనకు బ్లౌజ్ అనేది డిఫరెంట్గా క్రియేట్ చేసి ఓన్లీ హ్యాండ్స్ పర్పస్ మాత్రం బార్డర్ అనేది క్రియేట్ చేసి చాలా వండర్ఫుల్గా ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ అంతా కూడా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఇలాగే వెళ్తుంది. సో కంప్లీట్ మొత్తం స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఇందాలాగా వచ్చేసి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 100% మనకి హ్యాండ్లూమ్లో వస్తుంది. అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకు ఓన్లీ 2600 రూపీస్ ఈ శారీస్ అనేది అవైలబుల్లో వస్తుంది. నెక్స్ట్ ఇందులో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి ఇంక్ బ్లూ కలర్కి వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ డిజైన్ తీసుకున్నాము. ఇది కూడా మనకు వండర్ఫుల్గా డిజైన్ చేశారు. ఫుల్ శారీ మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ అంతా కూడా మనకు ఫుల్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకు జరీ వీవింగ్ తోటి హైలైట్ అవుతుంది. కంప్లీట్ మనకి హ్యాండ్లూమ్ ఐటమ్లో వస్తుంది. సో పైన బార్డర్ కూడా తీసుకుంటే జస్ట్ మనకు 2.5 ఇంచెస్ మనకు ఆరెంజ్ కలర్లో డిజైన్ తీసుకున్నాము. శారీ మొత్తం కూడా మనకు జరీ వీవింగ్ వచ్చేటట్టు హైలైట్ చేసుకుంటూ వచ్చాం. జరీ వీవింగ్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే మనకు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి, వండర్ఫుల్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చేసారు. వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్తో వస్తుంది. అండ్ ఈ శారీ వచ్చేసి మనకు ఫ్రంట్ ఎలా వస్తుంది, బ్యాక్ కూడా మనకి అదే డిజైన్ తోటి వచ్చేస్తుంది. అండ్ పళ్ళు పాటు తీసుకుంటే కూడా మనకు ఆరెంజ్ కలర్ పళ్ళు అనేది హైలైట్ చేసి అందులో కూడా మనకి మీనా వర్క్ స్టైల్లో డిజైన్ తీసుకున్నాము. కింద బార్డర్ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ డిజైనర్ స్టైల్లో డిఫరెంట్గా తీసుకున్నాము. ఫుల్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేటికి జస్ట్ మనకు ప్లెయిన్ బ్లౌజ్ లాగా క్రియేట్ చేసింది. ఓన్లీ హ్యాండ్స్ పర్పస్ మాత్రం ఆరెంజ్ బార్డర్ వచ్చేటట్టు క్రియేట్ చేసుకొని చాలా బాగా ఇచ్చారు. ఓన్లీ మనకు 2600 రూపీస్లో మనకి శారీస్ అనేది అవైలబుల్ వస్తుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి బ్లాక్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము. ఇది కూడా చాలా డిఫరెంట్గా క్రియేట్ చేస్తారంటే చాలా బాగా తీసుకున్నారు. ఫుల్ శారీ మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ అంతా కూడా మనకు జరీ వీవింగ్ తోటి వండర్ఫుల్గా క్రియేట్ చేస్తారు. సో వండర్ఫుల్గా ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకు ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. పైన బార్డర్ తీసుకుంటే రెడ్ కలర్ తీసుకుంటే 2 ఇంచెస్ స్టైల్లో మనకు బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ శారీ మొత్తం మనకు ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. సో ఈ శారీస్ అన్నిటికీ ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే 100% మనకి హ్యాండ్లూమ్ ఐటమ్ వస్తుంది. కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్, చాలా స్టిఫ్ వస్తుంది అనుకుంటారు ఆల్ ఓవర్ శారీ వచ్చేప్పటికి, బట్ 100% మనకి ఫాలింగ్ మెటీరియల్ అవుతుంది. బార్డర్ మీద కాన్సెప్ట్ కూడా తీసుకుంటే చాలా డిఫరెంట్గా బార్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాము. ఆల్మోస్ట్ మనకి 6 ఇంచెస్ స్టైల్లో బార్డర్ తీసుకున్నాము. పళ్ళు కూడా తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు 1 మీటర్ కొంగు అనేది హైలైట్ చేస్తాం. అందులో కూడా డిజైన్ తీసుకున్నాము. అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్కి వచ్చేటికి ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చేసేసి ఓన్లీ హ్యాండ్స్ పర్పస్ మాత్రం బార్డర్ వచ్చేటట్టు క్రియేట్ చేసి చాలా బాగా క్రియేట్ చేశారు. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకు ఓన్లీ 2600 రూపీస్లో మనకి శారీస్ అనేది అవైలబుల్ వస్తుంది. సో ఈ బ్లాక్ శారీకి వచ్చేసి కూడా మనకు బ్లౌజ్ అనేది కొంచెం డిఫరెంట్గా క్రియేట్ చేస్తారండి. ఓన్లీ బుటీ బ్లౌజ్ వచ్చేటట్టు కూడా క్రియేట్ చేసేసి ఓన్లీ హ్యాండ్స్ పర్పస్ మాత్రం బార్డర్ వచ్చేటట్టు క్రియేట్ చేస్తారండి, చాలా బాగా చేస్తారు. ఓన్లీ మనకు 2600 రూపీస్లో మనకి శారీస్ అనేది అవైలబుల్ వస్తుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రే కలర్, మంచి గ్రే కలర్, స్టీల్ గ్రే కలర్ తీసుకున్నారు. అందులో కూడా మనకు జరీ రింగ్ లాగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు కంప్లీట్. సో ఫుల్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకు చాలా డిఫరెంట్గా క్రియేట్ చేశారు. సో చూస్తారు కదండి, ఎక్సలెంట్గా మనకు హ్యాండ్లూమ్ ఐటమ్ చూస్తుంటే తెలుస్తుంది మీకు 100% ఫాలింగ్ మెటీరియల్ అని. సో దీని కూడా పైన వచ్చేసి మనకు 2.5 ఇంచెస్ మీద మనకు పింక్ కలర్ అనేది వస్తుంది. శారీ మొత్తం కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో మనకు జరీ వీవింగ్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం. కంప్లీట్ బార్డర్ మీద కూడా ఒక డిఫరెంట్ ఫ్లవర్స్ తోటి వచ్చినట్టు డిజైన్ తీసుకున్నాం. అండ్ పళ్ళు పాటు కూడా తీసుకుంటే కూడా మనకు పళ్ళు అనేది కూడా 1 మీటర్ కొంగు అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. సో బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చి బుటీ బ్లౌజ్ అనేది హైలైట్ చేశారండి, వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కూడా మనకు పింక్ కలర్కి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ మనకు డబుల్ కలర్ వీవింగ్ లాగా క్రియేట్ చేశారండి. ఇది కూడా చాలా బాగా ఇచ్చారు. సో కంప్లీట్ వచ్చి మనకు వెడ్డింగ్ కలెక్షన్ వచ్చినట్టు క్రియేట్ చేస్తారండి, వండర్ఫుల్గా క్రియేట్ చేస్తారు. రేంజ్ వైజ్ కూడా చాలా బెస్ట్ రేంజ్లో తీసుకున్నారు. ఓన్లీ 2600 రూపీస్లో మనకి ఈ సారీస్ అనేది అవైలబుల్ వస్తుంది. నెక్స్ట్ కలర్ కూడా వచ్చేసి మనకు పైన వచ్చేసి 2.5 ఇంచెస్ స్టైల్లో తీసుకున్నారు. పింక్ కలర్ బేస్ తీసుకున్నారు. శారీ మొత్తం కూడా మనకు జరీ వీవింగ్ హైలైట్ చేసుకుంటూ వచ్చారు. బార్డర్ కాన్సెప్ట్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు 12-15 ఇంచెస్ స్టైల్లో బార్డర్ అనేది తీసుకున్నారు. పళ్ళు కూడా మనకు 1 మీటర్ కొంగు అనేది పళ్ళు అనేది తీసుకున్నారు. సో బ్లౌజ్కి వచ్చేటప్పుడు కూడా బ్లౌజ్ అనేది కూడా మనకు ప్లెయిన్ బ్లౌజ్ కాన్సెప్ట్లో తీసుకొని ఓన్లీ బార్డర్ అనేది క్రియేట్ చేసి చాలా బాగా క్రియేట్ చేశారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి వైట్ కలర్కి రెడ్ కలర్ తీసుకున్నారండి. కంప్లీట్ మ్యారేజ్ శారీగా తీసుకున్నారు. ఇది కూడా చాలా వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. అండ్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్తో క్రియేట్ చేశారండి.
సో మీకు చూస్తుంటే తెలుస్తుంది. సో ఫుల్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకు వచ్చేసి జరీ వీవింగ్ తోటి హైలైట్ చేసుకుంటూ వచ్చారు. వైట్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. బార్డర్ కూడా మనకు 2.5 ఇంచెస్ స్టైల్లో తీసుకున్నారు. సారీ మొత్తం కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో బుట్టి అనేది తీసుకున్నారు. ప్రతి ఒక్క శారీకి వచ్చేసి ఒక్కో శారీలో డిజైన్ వచ్చి ఇంకో శారీలో రాదండి, అట్లా క్రియేట్ చేశారు అనమాట. ఎక్సలెంట్గా క్రియేట్ చేశారు. అండ్ బార్డర్ కాన్సెప్ట్ కూడా చాలా మనకు వండర్ఫుల్గా బార్డర్ క్రియేట్ చేశారు. పళ్ళు కూడా చాలా డిఫరెంట్గా క్రియేట్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వైట్ కలర్కి మనం రెడ్ కలర్ చూసాం, వైట్ కలర్కి బ్లాక్ కలర్లో తీసుకున్నాము. ఇందులో చాలా బాగా క్రియేట్ చేశారు. సో ఫుల్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా కూడా మనకి డిఫరెంట్గా క్రియేట్ చేశారు. సో వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. అంటే వైట్కి బ్లాక్ కలర్ వచ్చేసి శారీ మొత్తం కూడా మనకు జరీ వీవింగ్ లాగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. పళ్ళు పాటు కూడా మనకు రెడ్ కలర్ బ్లాక్ కలర్ పళ్ళు అనేది తీసుకొని చాలా వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. అండ్ బ్లౌజ్ పాటుకు వచ్చేప్పటికి బ్లౌజ్ అనేది కూడా వచ్చేసి మనకు వచ్చి ఒక బుట్టి స్టైల్ లాగా డిఫరెంట్గా క్రియేట్ చేశారండి. సో ఒక బుట్టి బ్లౌజ్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఓన్లీ హ్యాండ్స్ పర్పస్ మాత్రం బార్డర్ అనేది క్రియేట్ చేసి చాలా వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్తో క్రియేట్ చేశారండి, చాలా బాగా ఇచ్చారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కూడా మనకు వచ్చేసి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్లో డిజైన్ తీసుకున్నాము. ఇది కూడా మనకు వండర్ఫుల్గా క్రియేట్ చేశారండి. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్క శారీ కూడా మనకు వచ్చేసి ప్రతి శారీ వచ్చేసి కూడా మనకు డిఫరెంట్ డిజైన్తో క్రియేషన్ అవుతుంది. అండ్ ప్రతి మోడల్ కూడా వచ్చేసి మనకు ఒక బార్డర్ సంబంధం లేకుండా వస్తుంది, అంత బాగా క్రియేట్ చేశారు. సో నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్లో తీసుకొని ఇందులో కూడా మనకు జాందాని స్టైల్లో ఉన్న డిఫరెంట్ స్టైల్లో క్రియేట్ చేస్తారు. అండ్ బార్డర్ కూడా కంప్లీట్ మనకు కంచి బార్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. సో పళ్ళు కూడా మనకు చాలా డిఫరెంట్గా క్రియేట్ చేసి చాలా వండర్ఫుల్గా క్రియేట్ చేస్తారండి, చాలా బాగా ఇచ్చారు కలర్ కాంబినేషన్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కూడా మనకు ఆరెంజ్ కలర్లో మనకు డిఫరెంట్గా బార్డర్ అనేది హైలైట్ చేశారు. సో ఇది కూడా మనకు వండర్ఫుల్గా డిజైన్ చేశారు. సో మంచి ఆరెంజ్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. సో మంచి ఆరెంజ్ కలర్కి వచ్చి రెడ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ తీసుకున్నారు. ఇది కూడా మనకు ఎక్సలెంట్గా క్రియేట్ చేశారు. అండ్ పైన బార్డర్ కూడా తీసుకుంటే మనకు 1.5 ఇంచెస్ స్టైల్లో మనకు రెడ్ కలర్ అనేది హైలైట్ చేశారు. శారీ మొత్తం కూడా మనకు సెల్ఫ్ వీవింగ్ ఇచ్చుకుంటూ బుట్టి స్టైల్ అనేది చాలా హైలైట్ క్రియేషన్ చేశారు. అంటే కింద బార్డర్ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్గా క్రియేట్ చేశారు. అంటే పళ్ళు తీసుకుంటే కూడా మనకు 1 మీటర్ కొంగు అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారంటే చాలా బాగా క్రియేట్ చేశారు. అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేప్పటికి మనకు ఆరెంజ్ కలర్ ప్లెయిన్ కలర్ అనేది ఇచ్చేసేసి చాలా బాగా చేశారు. నెక్స్ట్ కలర్ కూడా వచ్చేసి మంచి రెడ్ కలర్ మిర్చి రెడ్ కలర్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. ఇది కూడా మనకు వండర్ఫుల్ డిజైన్ అని చెప్పాలి. సో నెక్స్ట్ వచ్చేసి మంచి మిర్చి రెడ్కి వచ్చేసి బ్రౌన్ కలర్ కాంబినేషన్. ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్లో మనకు చాలా రేర్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. దీని కూడా ఫుల్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకు జరీ వీవింగ్ లాగా తీసుకున్నారు. బార్డర్ కాన్సెప్ట్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు 6 ఇంచెస్ స్టైల్ 8 ఇంచెస్ స్టైల్లో మనకు బార్డర్ అనేది కాన్సెప్ట్ తీసుకున్నారు. పళ్ళు కూడా మనకు డిఫరెంట్గా పళ్ళు అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ బ్లౌజ్ కూడా మనకు బుట్టి స్టైల్లో బ్లౌజ్ అనేది క్రియేట్ చేశారు. ఓన్లీ మనకి ఈ సారీస్ వచ్చి 2600 రూపీస్లో మనకి ఈ సారీస్ అనేది అవైలబుల్ అవుతున్నారు. సో ఇవాళ చూసారు కదా కళ్యాణి పట్టులోని లేటెస్ట్ కలెక్షన్స్ ఓన్లీ 2600 రూపీస్లో మనకి ఈ సారీస్ అనేది అవైలబుల్ వస్తుంది. ఈ ప్రోగ్రామ్లో ఏవైతే నచ్చుతాయో జస్ట్ స్క్రీన్ షాట్ ఇసి వాట్సాప్ చేయండి. త్రూఅవుట్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాము. అండ్ త్వరలో మన కూర్పల్లి హౌసింగ్ బోర్డ్ మెట్రో స్టేషన్ పక్కన మనకు షార్ట్లీ ఓపెన్ అవుతుంది షోరూమ్. కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి. సో ఇవాళ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను.